వాయువ్య అరేబియా సముద్రంలో శక్తి తీవ్ర తుఫాన్గా మారింది. ద్వారకకు తూర్పుగా 530 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. రేపు ఒమన్లో ఈ తీవ్ర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. బీహార్ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. శక్తి తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో చాలా ప్రాంతాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని మొత్తం 16 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వీటిలో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, జనగామ, హనుమకొండ, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి. తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురిసింది. హైదరాబాద్లోని అమీర్పేట్, పంజాగుట్ట, ఫిలింనగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసఫ్గూడ, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, లగడికపుల్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లోయర్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, కుత్బుల్లాపూర్, చింతల్ సాయినగర్, మల్కాజిగిరి, ముషీరాబాద్, సికింద్రాబాద్, వెస్ట్ మారేడ్పల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపై నీరు నిలవటంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా లింగాలలో 10 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా మొగడంపల్లిలో 9.8 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా పల్లెగూడెంలో 8.98 సెంటీమీటర్లు, మేడారంలో 8.43 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 7.45 సెంటీమీటర్లు, జనగామ జిల్లా గూడూరులో 7.38 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లా ఖాసింపూర్, బషీరాబాద్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈశాన్య వాయువ్య అరేబియా సముద్రంలో శక్తి తీవ్ర తుఫాన్గా మారింది. ద్వారకకు తూర్పుగా 530 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. రేపు ఒమన్లో ఈ తీవ్ర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. బీహార్ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. శక్తి తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో చాలా ప్రాంతాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని మొత్తం 16 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వీటిలో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, జనగామ, హనుమకొండ, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి. తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురిసింది. హైదరాబాద్లోని అమీర్పేట్, పంజాగుట్ట, ఫిలింనగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసఫ్గూడ, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, లగడికపుల్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లోయర్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, కుత్బుల్లాపూర్, చింతల్ సాయినగర్, మల్కాజిగిరి, ముషీరాబాద్, సికింద్రాబాద్, వెస్ట్ మారేడ్పల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపై నీరు నిలవటంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా లింగాలలో 10 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా మొగడంపల్లిలో 9.8 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా పల్లెగూడెంలో 8.98 సెంటీమీటర్లు, మేడారంలో 8.43 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 7.45 సెంటీమీటర్లు, జనగామ జిల్లా గూడూరులో 7.38 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లా ఖాసింపూర్, బషీరాబాద్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.